హాయ్ అండి, రాయలసీమ రాగి సంగటి మటన్ కర్రీ. అసలు చెప్తుంటేనే మీకు నోరు ఊరుతుంది అనుకుంటు కదా, నాకైతే ఆల్రెడీ నోరు ఊరుతుందండి. ఆల్రెడీ నేను ఒక 2 days బ్యాక్ చేశాను. మా వారు అసలు టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ అండి. మీరే నాకైతే చూడండి, మీకే తెలుస్తుంది, అంత బాగా ఉందండి. అసలు ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేదా, ఎందుకు తినలేదా అనిపించేలా నాకైతే టేస్ట్. సంగటి ఎలా చేయాలో నేను వీడియోలో పెడుతున్నానండి. అన్నం ఇలా ఎసురు ఎక్కువ పెట్టుకుని కుక్ చేసుకోవాలి, మెత్తగా అయిపోవాలండి. గుర్తుపెట్టుకోండి, అన్నం మెత్తగా అయిపోవాలి. రాగి సంగటి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయితే మనకి రాగి సంగటి కుదరాలండి. మెయిన్ జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి. ఇక చూడండి, కొంచెం కొంచెంగా అంటే పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వండలు లేకోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ముందే సిమ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే పిండి వేసుకుంటున్నాము స్టార్ట్ అవుతుందగానే సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇంకా కొంచెం పిండి పట్టుద్ది. నేను అలా పల్చగానే వేసుకుంటున్నాను, ఎక్కువ పిండి వేసుకోకూడదు. ఒకేసారి పిండి అంతా వేసుకున్నామంటే కనుక మనం అది ఉండగట్టేస్తుంది. ఉండగట్టేసి అది మనం ఎంత తిప్పినప్పటికీ ఆ వండ అనేది కలవదు. అందుకని పొడి పొడిగా కొంచెం కొంచెం వేసుకున్నాను. ఈ విధంగా నాకు ఈజీ అనిపించిందండి, అందుకని ఈ విధంగా ట్రై చేస్తాను. బాగా మనకి ఎప్పుడైనా కూడా రాగి సంగటి పర్ఫెక్ట్గా కుక్ అయింది అని మనకి ఎలా తెలుసుకోవాలి అంటే, ఇది బ్రౌన్ కలర్ రావాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చింది అంటే మాత్రం అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. చూడండి, ఇంకొంచెం పిండి తగ్గింది, నేను ఇట్లా వేసుకున్నాను. చూడండి, ఉండలు లేకుండా ఈ విధంగా వెల్లడుపు గరిటె తీసుకుని చక్కగా ఉండలు లేకుండా ఇలా రుద్దుకుంటూ చక్కగా తిప్పుకోవాలండి. క్లాత్ పట్టుకుని చక్కగా తిప్పుకోవాలి, బాగా ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇంకా దీని మీద మూత పెట్టుకుని ఏదైనా వేడి నీళ్ళ గిన్నె కానీ ఏదైనా మనం బౌల్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆ బరువుకి అది చుట్టూ ఉన్న ఆవిరి బయటకు పోకుండా లోపల లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. మనం ఎక్కువ మంట పెట్టామంటే అడుగుంటుంది. అందుకనే అట్లా మనం లో ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా పైన బరువు ఏదైనా పెట్టుకుని ఉడకనివ్వాలి. ఈ విధంగా తయారైపోయినాక మనం వాటర్ కానీ నెయ్యి కానీ తీసుకుని చక్కగా వాటిని ఉండల్లాగా చుట్టుకోవాలండి. మనకి పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఇక చాయిస్ మీ ఇష్టం. చేసుకుని బాల్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాల్ చేసుకోవాలి. తర్వాత చల్లారితే మాత్రం బాల్ అవ్వదండి, గట్టి పడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం మటన్ కర్రీ నా స్టైల్లో మీకు చూపిస్తాను, రండి చూసేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగుతున్నాయండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను, పచ్చి వాసన పోవాలి కదా, వేగాలి కదా. అల్లం వెల్లిపాయ పేస్టు వేగుతున్నాయి. ఈ గిన్నె మాత్రం చాలా బాగా నచ్చిందండి నాకు. ఇవి ఇట్లా బరువు ఉన్న గిన్నెల్లో మనం వంట చేయటం కూడా చాలా ఈజీగా ఉంటాయండి. అంతేకాదు ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే అసలు మాడిపోతుంది అనే భయం లేకుండా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. ఈ గిన్నె వచ్చాక మాత్రం నాకు చాలా ఎన్ని గిన్నెలు ఉన్నా కానీ ఈ గిన్నెల్లోనే వండాలనిపిస్తుంది అండి. నాకు మాత్రం చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అందుకోసం ఈ గిన్నె నాకు బాగా నచ్చుద్ది. 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కాడలు పేస్ట్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి గ్రేవీ కోసం ఇలా చేసుకున్నాను. ఈ విధంగా మనకి బాగా వేగాలండి. గ్రేవీ కూడా మనకి ఆ పచ్చి వాసన పోవాలి, చక్కగా సిమ్లోనే వేగాలన్నమాట. ఈ విధంగా వేపుకున్నాక చూడండి, కొంచెం వేగాలి నాకు, అప్పుడే ముక్కలు వేసుకోను. అలా దగ్గరకు వచ్చేదాకా మనకి గ్రేవీ అనేది వేగితే అప్పుడు టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. చూసారా, ఈ విధంగా వేగనిద్దాం. ఇదిగోండి, నేను ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి ఉడకపెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఆల్రెడీ అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఇంకా నేను ఇవేమీ వేయను, ఎందుకంటే ఎక్కువే వేసాను ఫస్టే. సో మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది కాబట్టి ముందే అన్నీ ఎక్కువ వేసుకున్నానండి. సో మనం ఇంకేమీ వేయక్కర్లేదు. సో ఈ విధంగా ఇలా వేసేసుకుని ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి ఆ ఉప్పు, కారం ఆ ముక్కకి పట్టేదాకా కొంచెం సేపు ఒక
2 మినిట్స్ అట్లా ఏగనిద్దామండి. అలా ఏగితే ముక్క కూడా మనకి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. క్యారేజ్ పట్టుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చింది అన్నారు. అందుకని మళ్ళీ సెకండ్ టైము ట్రై చేస్తూ మీ అందరికి కూడా ఉపయోగపడుద్ది అని చెప్పి నేను ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నానండి. అసలు టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్ అండి. మీరే ట్రై చేసి చూడండి, మీకే తెలుసుద్ది. అంత బాగా ఉందండి. అసలు ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేదా, ఎందుకు తినలేదా అనిపించేలా నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.